హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా టోటల్గా ఎన్ని అయితే కనుక నేను మీ అందరికీ షేర్ చేయడానికి మెయిన్గా కిచెన్ రిలేటెడ్ వీడియో. చాలా మంచి కంటెంట్ యాక్చువల్గా ఎప్పుడు కూడా మన దాంట్లో హిట్టేనండి. ఈసారి అయితే కనుక ఎవ్వరూ చూపించిన విధంగా 50 వెరైటీ డిఫరెంట్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే కనుక షేర్ చేయడానికి ఈరోజైతే ఇన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో అయితే కానీ మీ ముందుకు వచ్చాను. అన్నిటి లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉంటుంది. మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా కానీ చక్కగా చెక్అవుట్ చేసుకోండి. క్లిక్ చేయండి, మీషోలోకి వెళ్ళిపోతారు, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. సో నేను కూడా ఇందులో కొన్ని రెగ్యులర్ యూజ్లో కూడా వాడేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా షేర్ చేస్తానండి. డెఫినెట్గా అయితే కనుక ఇది ఒక మంచి యూజ్ఫుల్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక షేర్ చేసుకోవచ్చు. సో చాలా ఉన్నాయి కలెక్షన్స్. సో ఫటాఫట్ అయితే కనుక షేర్ చేస్తాను. ఎలా నేను వాడుతున్నవి ఏంటి, అలాగే ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటి, నేను ఏ ఐడియాతో తీసుకున్నాను అనే కంప్లీట్ అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ అయితే కనుక అండి మనం ఈ పొయ్యితో స్టార్ట్ చేద్దామండి. ఈ పొయ్యి అయితే కనుక ఇప్పుడు చలికాలం ఉంటుంది కాబట్టి ఏమైనా బయట ఎక్కువ క్వాంటిటీలో నీళ్లు కాసుకోవాలనుకున్నా, కరెంట్ అవైలబిలిటీ లేనప్పుడు, కట్టెల లాంటి అవైలబిలిటీ మీకు కనుక ఉన్నట్లయితే కనుక సో డెఫినెట్గా అయితే కనుక దీని మీద ఇది ప్లేస్ అనమాట. కట్టెలు పోయి మనకి వెలిగించుకోవడం తెలుసు కదా అండి. ఇదైతే మాత్రం చక్కగా ఇట్లాగా ఐరన్లో వచ్చేసింది. కాల్చుకోకుండా కూడా పట్టుకోవడానికి అయితే గ్రిప్ వచ్చింది. ఇక్కడ ఏదైనా కుండ లాంటిది పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే కనుక స్టాండ్ లాంటిది ఇచ్చారనమాట. సో స్టాండర్డ్గా మనం పెట్టుకునే పాత్ర ఏదైనా కానీ ఇక్కడ కూర్చుంటుంది అనమాట. సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి పొయ్యలు ఈ సిటీలలో కావాలనుకుంటే కనుక ఒకసారి ఇలా కూడా చూడొచ్చండి. మరి దీనికి కింద ఎక్కడ ఎలాంటి ప్లేస్ అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నాకంటే బయట పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, అండ్ మట్టి గార్డెన్ సైడ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను చేయాలనుకుంటే కనుక అంటే నేను నా కోసం నా వేలో ఆలోచించి తెప్పించాను కాబట్టి ఈ కింద ఏదైనా మనకి ఇవి ఉంటాయి కదా అండి, ఐరన్వి సిమెంట్ కలపడానికి పెడుతూ ఉంటారు కదా, అట్లాంటి దాంట్లో కూడా మీరు పెట్టుకుంటే కనుక కింద టైల్స్ కానీ అవైతే పాడవకుండా ఉంటాయి అనమాట. ఎక్కడైనా కొంచెం బాల్కనీ సైడ్ అట్లా వేయాలన్నా, ఇంకా లేదు అనుకుంటే కనుక అండి దీని మీద ఏదైనా చిలకడ దుంపలు లాంటి కాల్చాలన్నా ఇవి తీసేసి ఇట్లా పెట్టేసి కొంచెం ఉంటుంది కదా మనకు బొగ్గులు మీద కాల్చింది ఏదైనా తినాలన్నా సెగకు అట్లా కూడా మీరైతే కనుక మీ వే ఆఫ్ స్టైల్ అండి. ఇంకా మనకి పొయ్యితో అవసరాలు చాలా ఉంటాయి. జనరల్గా ఇవి ఊర్లలోనే చూస్తాము, ఇక్కడ చూడము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇది మీషోలో కూడా అవైలబుల్గా ఉంది, బెస్ట్ ప్రైస్లో ఉంది. దీనిలో సైజ్ వైజ్గా మనకైతే కనుక ప్రైజెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో నేనైతే మాత్రం కాస్త పెద్దదే తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ సెగ ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేయాలంటే కూడా ఉంటుంది అనేసి. నెంబర్ 2, రాబోయేది సంక్రాంతి కాబట్టి పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకు కూడా అఫ్కోర్స్ బయట గ్యాస్ స్టవ్ పెట్టేసి పెద్దది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ప్లానింగ్ ఉంటే నేను జస్ట్ ఐడియా ఇచ్చాను, చూడండి. అవైలబిలిటీ ఉందని చెప్తున్నాను అంతే. ఎవరికైనా అవసరం ఉంటే కనుక మీరు అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకుని కూడా ఇది కంప్లీట్గా అయితే కనుక ఇట్లాగా లాక్ సిస్టమ్ ఉండింది. ఇట్లా అయితే కనుక లాక్ చేసేసుకోవచ్చు, పైన పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఒక కవర్ లాంటిది చుట్టేసేసామంటే కనుక పక్కన అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా మనకి పొయ్యి, ఓకే, కట్టెల పొయ్యికి మనకి యూజ్ అయ్యేటటువంటి స్టవ్ అనమాట. అది మన ఫస్ట్ ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇది నేను తీసుకున్నాను చిన్న చిన్న ఇడ్లీలు. పిల్లలకి ఏమైనా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక మనం వస్తే దాంతోపాటు ఓకే, మన ఇడ్లీ పాత్రతో వస్తే ఓకే. ఇప్పుడు అంతా కూడా ఆయగుడు ఒక ప్లేటు, చిన్న ఇడ్లీలకు ఒక ప్లేటు, రెండేమో మనకి ఇడ్లీలు పెద్ద ఇడ్లీల కోసం ఒక ప్లేట్స్ అట్లా వస్తున్నాయి. అవి కంప్లీట్ కోంబోస్. ఆల్రెడీ ఇడ్లీ పాత్ర ఉన్న వాళ్ళకి కనుక ఇలాంటివి తీసుకోవాలనుకుంటే కనుక చూడండి, మన స్టాండ్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకున్నాక పైన కూడా ఇలా అయితే కనుక పెట్టవచ్చు అనమాట. సో దాన్ని మీకు ఈజీగా అయితే కనుక కుక్ అవుతాయి. ఇవైతే కనుక చాలా చిన్న చిన్న ఇడ్లీలు ఈజీగా వస్తాయండి. పిల్లలకి అయితే కనుక చక్కగా పెట్టవచ్చు. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఇడ్లీ అంటే వాళ్ళు చాలా బోర్ అవుతారు కాబట్టి ఇది ఒక చిన్న ఇడ్లీల కోసం నేను తెప్పించాను. దేనికైనా కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా స్టాండ్ పెట్టేది ఏదైనా ఉందనుకుంటే మీరు అలా కూడా అయితే కనుక పెట్టేసుకోవచ్చు. అది మన రెండో ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక థర్డ్ ఐటమ్ వచ్చేసి మన నూనెలో నుంచి ఆయిల్లో నుంచి ఏదైనా దేవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కనుక ఇట్లాంటివి బాగుంటాయి. ఆయిల్ అనేది మనకి ఏంటంటే కింద మెయిన్గా పూరి అండి, అండ్ బూరెల్ లాంటివి కూడా అయితే కనుక దీంతో చక్కగా మనం దేవుకోవచ్చు అనమాట. ఏదైనా పట్టుకునే ఐటెం ఉంది అని అనుకున్నప్పుడు ఆయిల్లో నుంచి చక్కగా ఈజీగా, దీనికి కూడా హోల్స్ ఉన్నాయి, దీనికి కూడా జాలిగా వచ్చింది కాబట్టి ఈజీగా అయితే కనుక మనం చేతులు కాల్చుకోకుండా గ్రిప్ ఉంటుంది. ఇలా తీసేసేయచ్చు, పట్టుకుని మనం వేరే ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. సూపర్ క్వాలిటీలో అయితే కనుక వచ్చిందండి, వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసుకోవచ్చు. దట్ టు బడ్జెట్ రేంజ్లో ఉండింది. ఇది మన థర్డ్ ఐటమ్ అనమాట.
నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ అండి, ఇదైతే కనుక ఫ్రూట్స్ బాస్కెట్. కొంచెం స్టీల్ ఏంటంటే మనకి ఎక్కువ రేట్లు ఉంటున్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఐరన్ అండి, ఇది ఐరన్ దానిలో చూడాలనుకుంటే కనుక మనం చూస్తే కనుక కాస్త తక్కువ ప్రైస్ అయితే కనుక ఉన్నాయి. ఇది యాపిల్ టైప్ ఆఫ్ బాస్కెట్ అని చెప్పొచ్చు. సో మీరు అరటిపళ్ళు, యాపిల్స్, నారింజ అట్లాంటివన్నీ కూడా అయితే కనుక పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను రెగ్యులర్ మీద అయితే కనుక నేను యూజ్ చేస్తున్నటువంటి ఐటమే ఆల్రెడీ. ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక అండి, గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. కిటీ పార్టీస్ లైక్ అట్లాంటి వాటిల్లో కూడా ఫ్రూట్ బాస్కెట్ పెద్ద రేట్ కూడా లేదు, చాలా రీజనబుల్గా ఉంది. అండ్ నా ఫేవరెట్ అండ్ నేను వాడుతున్నటువంటి ఇది ఒక బాస్కెట్ అండి. ఆకుకూరలకి అయితే మెయిన్గా అయితే కనుక సూపర్ డూపర్గా అయితే కనుక ఇది పనిచేస్తుంది. తొందరగా వాటర్ అనేవి కిందకి వచ్చేస్తాయి. చిలకడ దుంపలు లాంటి మన చెనక్కాయ లాంటివి కడుక్కున్నప్పుడు, అల్లం లాంటిది అట్లా ఏమన్నా నీరెండకి పెట్టాలన్నా కానీ ఇట్లాంటివి ఏంటంటే తొందరగా అయితే కనుక మనకి కింద నుంచి కూడా జాలి ఉంది కాబట్టి ఫాస్ట్గా ఆరిపోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. 270 240 అరౌండ్ ఆ రేట్లో అయితే కనుక తీసుకున్నానండి. ఖచ్చితంగా ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఇన్ కిచెన్ అండి. తప్పకుండా యూజ్ అవుతుంది. నేను ఇన్నిసార్లు చెప్పానంటే ఇది నాకు ఎంత ఇష్టమో మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఇది చాలాసార్లు అలా ఆరబయట పెట్టి లోపల పెట్టి నాకు మెయిన్గా ఆకుకూరలకి అయితే మాత్రం నేను దీనికి ముద్దు పెట్టేంత ఇష్టం అనమాట. నాకు నిజంగా చెప్తున్నా, వెరీ హెల్ప్ఫుల్ అండి. 5 నిమిషాలు నీళ్ళన్నీ కారిపోతాయి. ఇది కూడా ఒక మంచి యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇప్పుడు కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్లో మొన్న ఈ గ్లౌజెస్ చూశానండి. ఇదేంటంటే కనుక మెయిన్గా చేతులు అనేది పాడు చేసుకోకోకుండా మీరు పీతాంబరి తోముకోవచ్చు. తర్వాత కొంచెం చేతులు ఈ చలికాలంలో చలి పుట్టకూడదు అని అనుకున్నప్పుడు కూడా మీరు మామూలుగా ప్లేట్లు లాంటివి ఉన్నాయి కూడా అయితే కనుక హ్యాపీగా అయితే కనుక క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇట్లా మనకి అయితే కనుక హ్యాండ్ లాగా వస్తుంది అనమాట. గ్లౌజెస్ ఇక్కడ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది. ఇవి చాలా బాగున్నాయి, కన్నెంట్గా అయితే కనుక్కున్నాయి. మీరు 2 చేతులకి అయితే కనుక వేసుకోవచ్చు. లోపల ఒక టైప్ ఆఫ్ ఇలా మనం క్యారీ బ్యాగ్స్ లాంటి దాన్ని ఏమంటారండి, అలాంటి టైప్ ఆఫ్ది ఉందన్నమాట. దాన్ని మనకి ప్రొటెక్టివ్గా ఉంటాయి. నేను డెఫినెట్గా దీన్ని రివ్యూ చేస్తాను, షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే కనుక తీసి పెట్టుకోండి. పీతాంబరి లాంటి తోముతున్నప్పుడు గోర్లకి, చేతులకి ఇట్లాంటివి మెయిన్గా అయితే కనుక నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటివి తోముకోవడానికి ఇవి బాగుంటాయి. వెండి సామానం తోముకున్నప్పుడు కూడా ఈ గ్లౌజెస్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి. రెగ్యులర్ కిచెన్లో కూడా మనం లిక్విడ్ ఐటమ్, విమ్ లిక్విడ్ అంతా పెట్టుకుని తోమేసుకోవాలన్నా కానీ చాలా బాగుంటాయి. సో చల్ల నీళ్ళు వస్తాయి కదా అండి డే టైంలో, ఎర్లీ మార్నింగ్లో. సో అలాంటప్పుడు కూడా చల్లగా పుట్టుకోకుండా కూడా మనల్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇది అన్ని రకాలుగా నేను ఆలోచించి పెట్టాను. 2 చేతులకి 2గా అయితే కనుక నేను తీసుకున్నానండి. ఇది ఒక ఐటమ్ అనమాట. సో సింగిల్గా తీసుకోవడం వల్ల కూడా అది బెనిఫిట్ లేదు, ఒక చేతికి ఉన్న ఇంకొక చేతికి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో ఆల్ ఇన్ వన్గా నేను అది ఆలోచించి కోంబోలాగానే పెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, ఇది మనకి పోపు ఐరన్ దాంట్లో మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా స్టీల్వి, ఐరన్వి. అందులో కూడా మనకైతే కనుక అంటే సీజనింగ్ చేసినవి చైనీవి కూడా ఉంటాయి. చైనీవి ఇంకా రేట్ తక్కువ. యాక్చువల్గా ఇది కూడా పెద్ద రేట్ కాదండి, 200 అరౌండ్ ఆ రేట్లో అయితే కనుక వస్తుంది. పోపు వేసుకోవడానికి సూపర్ ఐటమ్ అనమాట. ఇప్పుడు అంతా కూడా ఇట్లా ఐరన్ దానిలో తింటేనే మంచిదని చెప్తున్నారు. ఆల్రెడీ నా ఐరన్ కడాయి నేను మీకు ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించాను. నేను ఎప్పుడు కూడా ఫ్రై ఎక్కువ చేస్తూ ఉంటాను దాంట్లో, ఆమ్లెట్స్ అండ్ ఫిష్ ఫ్రై లాంటివి. సో ఈసారి అయితే కనుక నా కిచెన్లో కొత్తది యాడ్ చేసుకున్నానండి. దీనిలో కొంచెం చెప్పాలంటే పల్లి చట్నీ లాంటి ఇంతవరకు చట్నీ కూడా 2 మనుషులకి హ్యాపీగా చేసేసుకోవచ్చు. 2 మిర్చి 3 మిర్చి వేసేసి కూడా పల్లి లాంటివి కూడా వేసేసుకుని దాన్ని మిక్సీకి వేసి దీనిలోనే పోపు కూడా పట్టేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా వచ్చింది. గ్రిప్ చాలా బాగుంది. నైస్ వుడెన్ హ్యాండ్తో అయితే కనుక వచ్చింది. మీరు ఎక్కడైనా మనకి ఇట్లా ఎలాడేయాలంటే కూడా మనకి ఇట్లా అయితే కనుక వచ్చిందనమాట. లిటిల్ బిట్ అయితే వెయిట్ ఉందండి. మంచి ఐరన్ పోపు చేసుకోవడానికి అయితే కనుక వచ్చినటువంటి మరొక బెస్ట్ ఐటమ్ అండి. ఇది ఒక ఐటమ్ అనమాట. ఇవాళ చాలా ఉన్నాయి మన కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ అయితే కనుక రోళ్ళ సెక్షన్ చూసుకున్నట్లయితే స్టీల్ది అండి. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నదే. సో అల్లము మార్నింగ్ టైంలో టీకి ఎలాచి అల్లం లాంటి దంచాలన్నా, మిరియాల లాంటి దంచాలన్నా అన్నిటికీ కూడా స్టీల్ తీసుకోవాలనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి ఇది ఈ షేడ్ అయింది, లేదంటే కనుక నిగనిగలాడుతూ మెరిసేది. ఇది ఒక రోలు. అండ్ నెక్స్ట్ అయితే కనుక రోళ్ళ సెక్షన్ చూసుకున్నట్లయితేనండి, నేను ఒక రెగ్యులర్ యూజ్ మీద ఉండేటటువంటి మనం రెగ్యులర్గా మన ఇళ్లలో చూసేటటువంటి ఈ రోలు. అండ్ ఇప్పుడు నల్లరాయిలో అయితే కనుక కొత్తగా మీషోలో ఇది ఒకటి దొరుకుతుంది. ఆల్రెడీ నేను మీకు అందులో పాలరాయిది మార్బుల్ స్టోన్ది కూడా షేర్ చేశాను సార్, నల్లరాయి తెచ్చాను అనమాట. సో మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. రోళ్ళు అందరికీ ఐడియా ఉంది, పెద్ద రేట్లు కూడా ఏది లేదు. 200 రేంజ్ నుంచే మనకి ఈ స్టోన్ టైప్లో ఉన్నటువంటి రోళ్ళు అయితే కనుక దొరుకుతున్నాయి అనమాట. సో 2 వెరైటీస్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఒక టైపు అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక టైప్ అనమాట. 2 కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ. సో ఇది కూడా నా ఫేవరెట్ అండి. ఇది కూడా నేను ఆల్రెడీ వాడుతూ అయితే కనుక నేను మీకు రివ్యూ ఇస్తున్నటువంటి చాట అని చెప్పొచ్చు. ఇదైతే కనుక అల్యూమినియం చాట, మీకు పైసా వసూలు చాట అండి. ఇది ఆల్రెడీ అయితే కనుక నేను మీకు ఇంతకుముందు కూడా చూపించాను.
నా మార్క్స్ కూడా చూడొచ్చు ఆల్రెడీ. ఓకేనా? సో ఇది ఎన్నాళ్ళున్నా ఇంతే, పైసా వసూలు అనమాట. మీరు ఎండుమిరపకాయలు ఎండబెట్టుకోండి, రవ్వ ఎండబెట్టుకోండి, లైక్ ఏదైనా సరే దేనికైనా కానీ వెల్లుల్లిపాయలు ఎండబెట్టుకోండి, ఇది ఎన్నాళ్ళున్నా ఇంతే ఉంటుంది తప్ప దీనిలో మనకి ఏం పాడయ్యేది లేదు, బూజొచ్చేది లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే కనుక చక్కగా మీరు దీన్ని యూజ్ చేసుకోగలుగుతారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద పైసా వసూల్ అండ్ మై ఫేవరెట్ కిచెన్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఎన్నాళ్ళున్నా అంతే ఉంటుందండి. సో రఫ్ అండ్ టఫ్ యూజ్. నెక్స్ట్ అయితే కనుక ఇన్స్టెంట్గా మనకి పన్నీర్ అండ్ కొబ్బరి అయితే కనుక తురుముకోవడానికి ఇది ఒక చిన్న ఐటమ్ అండి. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పన్నీర్ దోశ లాంటివి వేయాలంటే దోశ వేయంగానే మనం పన్నీర్ లాంటిది కూడా అలా అలా తురిమామంటే కనుక చక్కగా అలా వచ్చేస్తుంది. చిన్న చిన్న ఇలాంటి తురమడానికి కూడా మనకి అయితే కనుక కొబ్బరి లాంటి ఇన్స్టెంట్ ఐటమ్ ఇంత వాటికి ఈజీగా అయితే కనుక ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వెరీ హ్యాండీ ఐటమ్ ఇది కూడా. ఇది ఒక ఐటమ్ అనమాట. కొబ్బరి అండ్ మనకి క్యారెట్ అండ్ పన్నీర్ ఈ ఐటమ్స్కి కొంచెం క్వాంటిటీకి అయితే కనుక ది బెస్ట్ అండి. అలాగే కొంచెం క్వాంటిటీ పచ్చి కొబ్బరి తురుముని చిప్పలోంచే పెట్టేసి చక్కగా తురమడానికి ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సూపర్ సాలిడ్ ఐటమ్, స్టీల్ ఐటమ్ అండి. ఇది కూడా అంతే, తుప్పు గిప్పు ఏముండదు, రస్ట్ ఉండదు, బూజ్ లాంటి ఫంగస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో చక్కగా అయితే కనుక కడుక్కోవచ్చు, కోరుకోవడం అనమాట. అండ్ దీన్ని అయితే కనుక ఒకటి నేను హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ హైలీ రికమెండెడ్ వచ్చేసి అయితే కనుక స్టీల్ అండి. ఇది కూడా పీలర్. ఇది కూడా అంతే, నో ఫంగస్, నో బూజులు, నో జంజాటాలు, హ్యాపీగా అయితే కనుక మనం యూజ్ చేసుకోవడానికి వెరీ సూపర్ డూపర్ ఐటమ్ అని చెప్పొచ్చు అండి. దేనైనా కానీ అట్లా చెక్కేస్తుంది అంతే, సూపర్ షార్ప్ అని చెప్పాలి. ఇది కూడా అంతే హ్యాండీగా అయితే కనుక వచ్చింది. జనరల్గా ఇప్పుడు అంతా కూడా ర్యాక్సే కదా అండి, ర్యాక్ లాగుతాం అందులో పెడతాం కాబట్టి ఇప్పుడు వీటితో అంత కన్వెంట్ లేదు, బట్ ఫెసిలిటీ అయితే కనుక ఉంది అని నేను చెప్తున్నాను. ఇదైతే కనుక మనకి మంచి ప్రీమియం క్వాలిటీ స్టీల్, హైలీ రికమెండెడ్ అండి. ఇది కూడా మంచి ఐటమ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి కొబ్బరికాయలు మీకు హోల్ పెట్టేసి అయితే కనుక మీరు చక్కగా ఇట్లా హోల్ చేసేసి స్ట్రా వేసుకుని అయితే కనుక తాగేయచ్చు అనమాట. సో కొబ్బరి చెట్లు ఎవరికైతే ఉంటాయో కొబ్బరి బొండం దింపుకున్నప్పుడు లేకపోతే బయట నుంచి కొబ్బరి బొండాలు కొనుక్కు తెచ్చుకున్నప్పుడు కూడా మీరు దీంతో ఈజీగా హోల్ పెట్టుకుని ఫ్రెష్గా తాగొచ్చు. ఆ బాటిలే తెచ్చుకుని తాగాలని లేదు. సో మనం ఒక 7-8 కొబ్బరి బొండాలు అట్లా తెచ్చుకున్నామంటే కనుక రోజు తాగాలన్నా ఎక్కడైనా ఒక ప్లేస్లో స్టోర్ చేసుకున్నప్పుడు దీంతో అయితే కనుక ఈజీగా మీరు హోల్ పెట్టగలుగుతారు. వెరీ ఈజీ. జస్ట్ ఇట్లా కొంచెం ప్రెస్ చేసి ఇట్లా తిప్పుతుంటే కనుక లోపలికి వెళ్ళిపోద్దండి. ఈజీగా తీసేయచ్చు, స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్లో పోసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద వెరీ హెల్ప్ఫుల్ ఐటమ్ అనమాట. కొబ్బరి రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కాబట్టి కొబ్బరి చిప్పని ముక్కల కింద తీయాలంటే కనుక ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేశానండి. అది చాలా మంచి హిట్ అయినటువంటి షార్ట్. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి మన ఛానల్లో కూడా. నేను కొబ్బరి కోరి కూడా చూపించాను అనమాట, కొబ్బరి కట్ చేస్తూ చూపించాను. ఇది ఒక షార్ప్ బ్లేడ్లా ఉంటుంది, కానీ మనకు ఎలాంటి హాని ఉండదండి. కొబ్బరి చిప్పని పట్టుకుని జస్ట్ ఇట్లా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవటమే. మెయిన్గా చట్నీలకి వీటన్నిటికీ కూడా ఇది వెరీ హెల్ప్ఫుల్. ఇది కూడా అంతే స్టీల్ ఐటమ్, బికాజ్ దీనిలో కూడా నో ఫంగస్, నో బూజు, నో ప్రాబ్లమ్స్ అనమాట. సో వుడెన్ లాగా అలా మనకి ఇది ఇవ్వదు, ఇది ఎఫెక్ట్ అనేది. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పాలంటే డిష్ వాషర్ సేఫ్ కూడా. డిష్ వాషర్లో పడేసామంటే కనుక చక్కగా ఇవేం పోతాయి చెప్పండి అండి, హాట్ వాటర్ కూడా క్లీన్ అయిపోతాయి. సో నాకు చాలా పర్సనల్గా నచ్చుతాయి కాబట్టి ఇవి నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇంకొక ఐటమ్ కూడా చూపెడతానండి మీకైతే కనుక బీటర్, ఎగ్ బీటర్ అనమాట. సో ఇన్స్టెంట్గా మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో ఎగ్ అనేది కొట్టేసుకుని చక్కగా బీట్ చేసేసుకోవచ్చు. ఎన్ని బీట్ చేసుకునేదండి, పెరుగు కావచ్చు, దేనైనా కానీ బీట్ చేయాలంటే లైక్ లస్సీకి వీటన్నిటికీ కూడా చాలా చక్కగా యూజ్ అయ్యేటటువంటి బీటర్. ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక అండి కజ్జికాయలు లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు, సమోసా లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు, సో ఈ షేప్లో సమోసా అంటే అలా కాదు, ఇలా నొక్కేసి ఏదైనా స్టఫ్డ్గా పెట్టుకుని చేయాలనుకున్నప్పుడు అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుందండి. ప్రీమియం క్వాలిటీ వుడెన్ వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే ఎప్పుడైనా నేను యూజ్ చేసినప్పుడు వాష్ చేస్తే బాగా బాగా ఎండకు పెడతానండి. ఇది చూడండి, అసలు కొత్త ఐటమ్ కాదు ఇది, కానీ ఎంత కొత్తగా ఉందో తెలుసా. సో ఇది నేను ఆల్రెడీ 2-3 టైమ్ వాష్ చేశాను. యాక్చువల్గా నాకు ఈ పెన్ మార్క్ కూడా పోలేదు. సో నాకైతే ఇప్పటివరకు ఇది బాగానే ఉండింది. సో చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను నేను కూడా. దీనికి మంచిగా అయితే కనుక పేపర్ కట్టి మళ్ళీ దానిపైన ఇంకొక ఫాల్దీన్ కవర్ వేసి నీట్గా అయితే కనుక నేను పెడతాను కాబట్టి ఇంత కొత్తగా ఉంది, కొత్తదనం పోకుండా మంచి ఐటమ్. ఇది కూడా నాకు బాగా నచ్చింది. పెద్ద రేట్ కూడా కాదండి, 120 రూపీస్ అలా ఉంది. ఇదేమో యాపిల్ కటర్ అనమాట. జస్ట్ యాపిల్ మనం కట్ చేసి పీల్ చేసిన తర్వాత ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే ఈవెన్గా కట్ అవుతాయండి ఈ హోల్స్లో నుంచి, ఆ బ్లేడ్స్లో నుంచి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనకి ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో మనం కట్ చేసి గింజలు తీసి ఆ పార్ట్ చెక్కేసి అట్లా లేకోకుండా జస్ట్ సింపుల్గా అరేంజ్ చేసి ఇట్లా నొక్కామంటే ఆ మధ్యలోకి వెళ్తుంది. స్లైసెస్ అన్నీ కూడా అట్లా ప్లేట్లోకి వెళ్తాయి. సో మనం ఎవరికైనా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి పెట్టాలన్నా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గెస్ట్లకి ఎవరికైనా పెట్టాలన్నా చాలా బాగుంటుంది. ఈవెన్గా కట్ చేసిద్దండి. ఇది ఒక ఐటమ్, యూజ్ఫుల్ ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక నేను చాలా సెర్చ్ చేస్తున్నానండి.
వెల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి హెల్ప్ఫుల్గా ఉండే ఐటము. ఇంతకుముందు కూడా ఒక ఐటమ్ తెప్పించాను. సో ఇది కూడా అయితే కనుక ఎలా ఉంటుందో అని చెప్పి మళ్ళీ అయితే కనుక తెప్పించాను అనమాట. సో సెర్చింగ్ నేను కూడా బెస్ట్ ఐటమ్ కోసం. సో ఇదేంటంటే మనం గోరుతో పట్టి ఇట్లా ఒలుస్తాం కదా స్టార్టింగ్ పీల్ చేసుకోవడానికి. ఇది గోరు ప్లేస్లో ఏంటంటే ఒక్కొక్కసారి షార్ప్గా ఉన్నప్పుడు గోరులో గుచ్చుకుంటూ ఉంటాయి స్టార్టింగ్ ఆ మొదళ్ళెళ్ళే. అలా కాకోకుండా దీన్ని ఏంటంటే దాన్ని ఆ గోరు ప్లేస్లో అయితే కనుక పట్టి గోరు ప్లేస్లో వంచడానికి అనమాట ఇలాగా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ఐటమ్ అని నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆల్రెడీ అయితే కనుక. సో చూడాలి ఎలా వెళ్తుందో ముందు. దీని రివ్యూ ఇంకా నాకు అర్థం కాలేదు. కొన్ని బాగా ఎండిపోయినాయి ఫాస్ట్గా వస్తున్నాయండి, కొన్ని చిన్నగా ఉన్నాయి తీయడం కష్టం అనిపిస్తుంది. సో ఎగ్జాక్టింగ్గా ఎట్లా ఉందని నేను చెప్పలేను, బట్ చేస్తున్నాను ప్రాక్టీస్ అయితే దీనిపైన. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది యాక్చువల్గా ఇది ప్యాక్ ఆఫ్ 2. ఆల్రెడీ నేను దీనిలో అయితే కనుక మనకేమంటారు ఫ్రిడ్జ్లో మన ఉసిరికాయ పచ్చడి పెట్టేసి ఆల్రెడీ నేను లోపల పెట్టాను కాబట్టి ఒకటే చూపెట్టగలుగుతుందని నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను యాక్చువల్లీ. అండ్ వెరీ 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 క్వాలిటీ ఐటమ్ అండి. మంచిగా వుడెన్తో అయితే కనుక వస్తుంది, చాలా బాగుంది. మంచి టైట్ మూత వచ్చిందని చెప్పాలి. డిష్ వాషర్ సేఫ్ యాక్చువల్గా, అందుకే ఇది కొంచెం కాస్ట్లీ. ఇది ఆల్రెడీ నేను వాడుతున్నాను. డైనింగ్ టేబుల్ మీద నాకు స్నాక్స్ లాగా వస్తుంది అనమాట. సో అనుకోకుండా దాన్ని నేను పికిల్ పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, గ్లాస్ ఐటమ్. అండ్ డిష్ వాష్ కూడా అయితే కనుక వేసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి గ్లాస్ క్వాలిటీ ఏంటి అనేది. ఆ గ్లాస్ క్వాలిటీని బట్టే మనకి కాస్ట్ అనేది కూడా. బట్ కొంచెం కేర్ఫుల్గానే ఉండాలండి. సో పని వాళ్ళకి అట్లా ఏమైనా తోమేటప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాస్ట్లీ ఐటమ్ కదా, అలాంటి కొంచెం బ్రేక్ అయితే బాధ అనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ అయితే కనుక అండి వెరీ సూపర్ సాలిడ్ చపాతీలు చేసే ఏమంటారండి చపాతీ కర్ర. ఓకేనా, నాకు వుడెన్ది నచ్చలేదు, నేను ఎప్పుడోనే మార్చేశాను. వుడెన్ అదేమన్నా ఆరకపోయినా కడిగినప్పుడు ఇట్లా ఫంగస్ లాగా వస్తాయి దాని మించి. అది ఏం కర్రో మనకు తెలియదు. బెటర్ ఏంటంటే ఇలాంటివి షిఫ్ట్ అయిపోండి. సో వానాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలాలైనా కానీ హ్యాపీగా అయితే కనుక ఇట్లాంటివి అయితే అసలు మనకి ప్రాబ్లం ఉండదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎలా యూజ్ చేసినా బాగుంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్ ఐటమ్, కాళ్ళ మీద ఏలి మీద పడకుండా చూసుకోవాల్సింది. పొరపాటును కూడా ఒక పడిందంటే కాళ్ళు ఏలి చితికిపోతుంది, అంత వెయిట్ అండి. ఇట్లా అన్నామంటే అట్లా వెళ్ళిపోద్ది చపాతీ, అంత స్ట్రాంగ్ అండ్ సాలిడ్ ఐటమ్. ఇది కూడా హెవీ పీస్. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి నేను చాపింగ్ బోర్డ్స్ అయితే కనుక ఒక 2 చూపెడతాను డిఫరెంట్ ఐటమ్స్. ఇవి నేను విడివిడిగా సింగిల్గానే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇదైతే కనుక చిన్నదనమాట. ఇది కొనటానికి నాకు ఇది రాలేదు, ఇది అప్పటికే కొనేసుకున్నాను అనమాట. బికాజ్ నాకు వుడెన్ నచ్చవు కాబట్టి, ప్లాస్టిక్ నచ్చవు కాబట్టి ఇది కొనుక్కున్నాను. ఇది కొంచెం నాకు చిన్నగా అవుతుందేమో అనిపించింది. 2 ఉల్లిపాయలు కట్ చేసేసరికి ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం మళ్ళీ అయితే కనుక చేంజ్ చేసి కాస్త పెద్దదానికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను మళ్ళీ రీసెంట్గా మీషోలో నేను చూసినప్పుడు అయితే దీన్ని తీసుకున్నానండి. ఇది మీకు తెలుసు కదా, ఇది కూడా ఎక్స్ట్రా గ్రిప్ కోసం అయితే కనుక వస్తుంది అనమాట. మీరు ఎక్కడ పెట్టి కట్ చేసుకున్నా కానీ ఏదైనా స్టాండర్డ్ ప్లేస్లో చక్కగా అయితే కనుక అట్లా ఫిట్ చేసేసుకుని అయితే కనుక టకటక కట్ చేసుకోవచ్చు. కదలకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇదైతే కొంచెం నీళ్లు లాంటిది ఏమైనా కింద ఉంటే కాస్త కదులుతుంది. సో పొడిగా ఉన్నప్పుడు బెస్ట్. 1-2 చిన్న ఉల్లిపాయలు, 1-2 మిర్చి, 1-2 టమాటాలు అన్నప్పుడు ఇట్స్ ఓకే. ఇది కొంచెం పెద్ద క్వాంటిటీలో వేయాలన్నప్పుడు అయితే కనుక ఇది బెస్ట్ అండి. ఈ రెండింటిని కూడా నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను. ఇవి ఎన్నాళ్ళు ఉన్న ఇంతే, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక పైసా వసూలు. ఇవి ఎన్నాళ్ళైనా ఇవి ఇలాగే ఉంటాయి తప్ప ఇది ఇట్లో మనకి చెదిరిపోయేది, కదిలిపోయేది, పుచ్చిపోయేది లాంటిది ఏది ఉండదు. బెస్ట్ ఐటమ్స్. నెక్స్ట్ అయితే కనుక అండి మొక్కజొన్న కార్న్ తీయడానికి అయితే కనుక ఇట్లా ఒలిచే పని లేకోకుండా ఇక్కడ ఒక షార్ప్ బ్లేడ్ లాగా ఉంది కదండి, దీని మీద పెట్టయితే కనుక ఇట్లా తీయాల్సి ఉంటుంది. దీంట్లో నేను మైనస్ అండ్ ప్లస్ 2 చెప్తాను. బాగా లేతగా ఉన్నాయి అనుకోండి అండి, కారిపోతాయి. అంటే లైక్ దాంట్లో నుంచి ఒక వాటర్ టైప్ ఆఫ్ లిక్విడ్ వచ్చేస్తుంది. కాస్త ముదురువే కావాలి దీనికి, లేకపోతే మాత్రం కుదరదు. అంటే లైక్ నేను వాడి చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మిగిలినవన్నీ కూడా దీంట్లోకి అయితే కనుక వచ్చేస్తాయి. కాస్త అంటే ముదురు, అంటే బాగా ముదురు ఉంటే మనం తినలేం కదా. సో అది చూసుకుని పెట్టాలండి దీనికి. మరీ లేతగా ఉందంటే మాత్రం కాదు ఇది. అది ప్లస్ మైనస్ యాక్చువల్ 2 ఉన్నాయి దీంతో. సో ఇది మీ చాయిస్. ఓకేనా, ఇది కూడా చెప్పేస్తున్నాను యాక్చువల్గా. నెక్స్ట్ అయితే కనుక అండి ఇలాంటి గ్లాస్ కోంబో సెట్ కోసం నేను ఎప్పటినో చూస్తున్నాను. మీషోలో కూడా వచ్చాయి ఇవి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒకటే తీరిగా గ్లాస్ కప్స్ కావాలనుకున్నప్పుడు ది బెస్ట్ అండి ఇవైతే కనుక. అసలు సూపర్ ఉన్నాయి. క్వాలిటీ అయితే మాత్రం ఇలా ఉంటుంది. టీ గ్లాస్ లాగా కాఫీ ఏదైనా చెప్పొచ్చు, మీరు ఏదైనా పోసి ఇవ్వచ్చు. ప్యాక్ ఆఫ్ 6 అనమాట ఇవైతే కనుక. ఇలా చూడండి.
సో ఒకవేళ గిఫ్టింగ్ అయినా సరే ఉంది, మీ ఇంట్లో మీరు తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం క్వాలిటీ కూడా థిక్గా ఉంది, బాగుంది, బడ్జెట్ రేంజ్లో ఉంది. ప్యాక్ ఆఫ్ అయితే కనుక మనకి ఇట్లాగా 6 చాలా నీట్ ప్యాకింగ్ చేశారండి. గ్లాస్ ఐటమ్ అంటే నాకు భయం అసలు యాక్చువల్గా ఆర్డర్ పెట్టాలంటే ఎక్కడ పగిలిపోతాయనండి. దీన్ని మళ్ళీ వేరే ఇంకొక బాక్స్లో నీట్గా అయితే కనుక ర్యాప్ చేసి చక్కగా దీనికి టేప్ వేసి చార్తకు అయితే కనుక పంపించారు. సో నేను ప్యాకింగ్ కూడా దీనికి మార్కులు వేస్తాను, సేఫ్ నా దగ్గరికి చేర్చినందుకు. సో ఇది కూడా మీకు హైలీ రికమెండెడ్. వీటితో సంబంధం లేకుండా అయితే కనుక ఇది ఒక డెకర్ ఐటమ్ అండి. ఇది నేను ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నా, అసలు అట్లాగా అయిపోతుంది. ఇది నేను దివాళీకి కొనుక్కున్నాను, కానీ నాకు లేట్ డెలివరీ అయింది. సో అందుకోసం పక్కన పెట్టాను అనమాట. దివాళీకి నేను వెలిగించలేకపోయాను, అండ్ మళ్ళీ తర్వాత కూడా నాకు వీడియోలో చూపించే సందర్భం రాలేదు. అందుకే చెప్తున్నా, వీడియోతో సంబంధం లేకుండా ఇది ఒక ఐటమ్ చూపిస్తాను అనేసి. డెకర్ ఐటమ్ మీరు టీవీ దగ్గర పెట్టుకోవచ్చు. దివాళీ అప్పుడు కూడా మనకి క్యాండిల్స్ వస్తాయి కదా అండి, ఆ క్యాండిల్స్ అయితే కనుక పెట్టేసేసుకోవచ్చు. ఇంకా క్యాండిల్ అయితే పాడైపోతాయి అనుకున్నప్పుడు అయితే కనుక మనకి ఇట్లా బ్యాటరీ ఆపరేటెడ్ చిన్న చిన్నవి వస్తాయి కదా అండి. నేను తులసిమ్మ దగ్గర కూడా పెట్టి నేను మీకు ఒక షార్ట్ చేశాను కదా, అలాంటివి అక్కడక్కడ పెట్టుకుని కూడా డెకర్ ఐటమ్ లాగా పెట్టుకోవచ్చు. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ వచ్చింది. ఓకేనా. ఒకవేళ మీకు ఇది ఓకే అనుకుంటే కనుక ఇది కూడా నేను క్వాలిటీ పరంగా అయితే కనుక రికమెండ్ చేస్తానండి, బాగుంది. అందుకోసం అయితే కనుక నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ దివాళీకి తప్పకుండా దాంతో కూడా డెకర్ చేస్తానండి. నిజంగా నేను మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు ఇచ్చుండరు 50 డిఫరెంట్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ పైన. అండ్ ఫస్ట్ టైం అయితే కనుక మనం ఇస్తున్నాము. అన్నీ కూడా హెల్ప్ఫుల్ ఐటమ్సేనండి మన రెగ్యులర్ లైఫ్లో అయితే కనుక. చాకులు అండి, ఇవైతే కనుక మీకు చాకులు కూడా నేను మీషోలో తీసుకున్నవి ఇవి. అండ్ ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 2, ప్యాక్ ఆఫ్ 1, ప్యాక్ ఆఫ్ 3 ఇట్లా కోంబోల్లో కూడా అయితే కనుక ఉన్నాయన్నమాట. బ్లాక్లో వచ్చాయి, మీరు చూసుకోవచ్చు. ఈ కింద అంతా కూడా నైఫ్ అనేది వెరీ షార్ప్ ఉన్నాయండి. మేము రెగ్యులర్ యూజ్ అనమాట. ఇవి హెవీ వాటికి, పుచ్చకాయలకి, వాటికి ఇది నేను వాడతాను. ఇలాంటిది అయితే కనుక స్టీల్ది కూడా ఉంది యాక్చువల్గా, అది కూడా నేను మీషోలో తీసుకున్నాను. 2గా కొంబులాగా, పెద్దది ఆల్రెడీ విరిగిపోయింది అనమాట. చిలకడ దుంపలు కోసేటప్పుడు విరిగిపోయింది. సో అందుకోసం అయితే నేను మీకు మళ్ళీ తెప్పించుకున్నప్పుడు ఇవి వాడడం స్టార్ట్ చేశాను. ఇది మీషోలో తీసుకున్నది కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో ఇదైతే కనుక షార్ప్ చేసుకోవడానికి ఇది ఒక ఐటమ్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో కత్తెర అండ్ చాకులు రెండింటినీ కూడా అయితే కనుక మనం చాలా షార్ప్గా చేసుకోవడానికి అయితే కనుక ఇవి చాలా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్ అనమాట. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ ఈ చాకులతో పాటు ఈ చాకులను చక్కగా పొదిన పెట్టుకోవడానికి కూడా ఈ ఐటమ్ అయితే కనుక షేర్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక ఐటమ్ చూపిస్తానండి. ఈ గ్లాసెస్ నేను మీకు షేర్ చేశాను కదా, ఇక్కడ ప్యాక్ ఆఫ్ 6వి. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 అండి. మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో ప్యాకింగ్, అసలు సూపర్గా అయితే కనుక ప్యాక్ చేసి పంపించారండి. ఇవి కూడా కప్సే, ఇలా ఉంటుంది అనమాట. ఇలా కొంచెం క్రిస్టల్ టైప్ ఆఫ్ లాగా కావాలి అని అనుకుంటే కనుక ఇది ఒక వెరైటీ అని చెప్పొచ్చు. చాలా చక్కగా వచ్చాయి. ఇది కూడా గిఫ్టింగ్ కూడా బాగుంటుందండి. ప్యాక్ ఆఫ్ 6. సైడ్లో నేను మీకు ప్రైస్తో పాటు అన్నీ కూడా క్లియర్గా పెడుతున్నాను. సో మీరు చూసుకోండి, చెక్అవుట్ చేసుకోండి దాన్ని బట్టి అయితే కనుక. అండ్ అన్నీ కూడా మంచిగా అనిపించాయి నాకైతే, ఇది కూడా క్వాలిటీ ప్రకారంగా. నెక్స్ట్ అయితేనండి ఇదొకటి. సో సూపర్ సాలిడ్ ఐటమ్ ఇది కూడా అయితే కనుక. ఏ దేవాలన్నా కానీ ఎంత ఐటమ్ అయినా దేవుకోండి, పెద్దగా సగేం రాదు. మనం ఇక్కడైతే కనుక సేఫ్గా ఉంటాం కాబట్టి పట్టుకోవడానికి కూడా చక్కగా తమ్ముకి గ్రిప్ ఉండింది. సూపర్ క్వాలిటీ అండి. ఇది కూడా చక్కగా అయితే కనుక తీసుకోవచ్చు. సో మంచిగా జాలీగా అయితే కనుక, అంటే జాలీ బుట్టలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ పూరీల దగ్గర నుంచి లేకపోతే మనం వేపుకునే ఏ ఐటమ్ అయినా కానీ, గారెల దగ్గర నుంచి, బూరెల దగ్గర నుంచి, పునుగుల దగ్గర నుంచి ఏ ఐటమ్కైనా కానీ చక్కగా తొందరగా నూనె అనేది దిగిపోద్ది అనమాట. మీరు కారపూస చేయండి, ఏదైనా చేయండి, ఎనీ ఐటమ్, ఫ్రైడ్ ఐటమ్ అలా తీసేసుకోవచ్చు. బాగుంది, ఇది కూడా మంచి క్వాలిటీలో వచ్చింది. అండ్ కొన్ని అయితే కనుక ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నవే నేను మీకు చెప్పాను. ఇది కూడా అంతేనండి, మంచి ఐటమ్. యాక్చువల్గా దీన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా కంప్లీట్గా ఇక్కడ స్టీల్ వచ్చేదానికైతే కనుక ప్లాన్ చేస్తున్నాను. ఇదైతే కనుక వుడెన్ ఉంటుంది అనమాట. అప్పట్లో నాకు ఇదే దొరికింది, ఆ తర్వాత నేను స్టీల్ది కూడా చూసాను అనమాట. అది కూడా మంచి ఐడియా యాక్చువల్గా. అండ్ ఇదైతే కనుక మెదపడానికి, ఏదైనా కీర్ టైప్ ఆఫ్ చేసినప్పుడు, చిలకడ దుంపలు లాంటివి స్మాష్ చేయాలన్నా, బంగాళదుంపలు, కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కదండి. సో అలాంటి అన్నిటికీ కూడా ఇది బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మంచి ప్యాకింగ్లో వచ్చాయండి. కాకపోతే ప్యాక్ ఆఫ్ 2నే ఇవి. ఒకవేళ మీకు గ్లాసెస్ టైపు ఇట్లా టీ గ్లాసులు లాంటివి కావాలంటే మాత్రం ఒకసారి ఇలా కూడా చూడండి. మంచి మంచి క్వాలిటీ వచ్చింది యాక్చువల్గా. ఇది కూడా హైలీ రికమెండెడ్. ఓకేనా, ఇద్దరికే వస్తుంది ఇది యాక్చువల్గా. సో గ్లాస్ ఐటెంలో టీ కప్స్, లేకపోతే మనకి కాఫీ కప్స్ లాగా. క్వాంటిటీ అయితే కనుక టీ గ్లాస్ అంటే మనకి మామూలుగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. చూడాలి ఇదేమైనా హీట్ దిగుతుందా లేదా ఎలా ఉంటుందని. ఐ థింక్ దిగకపోవచ్చు, బికాజ్ చాలా మందంగానే ఉండింది. బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపిస్తాను. మీరు ప్యాక్ ఆఫ్ 2 అయినా తెప్పించుకోండి. ప్యాక్ ఆఫ్ 6 ఉన్నాయి, అందులోనే వెరైటీస్ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశానండి. నెక్స్ట్ అయితే కనుక మజ్జిగ చేసుకోవడానికి ఒక మంచి ఐటమ్ అండి. ఇది కూడా బాగుంటుంది. మొత్తం స్టీలే, ఇది జస్ట్ పెయింట్ మాత్రమే, నాట్ వుడ్. సో చక్కగా అయితే కనుక గెలగొట్టుకోవచ్చు.
మంచి ఐటమ్ అండి. ఎన్నాళ్ళు ఉన్నా ఇది కూడా ఇంతే. ఈజీ వాష్, ఇది కూడా మీకు ఈజీగా వెళ్ళిపోద్దండి. మంచిగా స్క్రబ్ పెట్టి రుద్దామంటే కనుక వెళ్ళిపోతుంది. ఆ వుడెన్ దానికన్నా కానీ ఇది 1000 రెట్స్ బెటర్ అనమాట. హైలీ రికమెండెడ్. ఓకేనా. సో ఎప్పుడైనా మజ్జిగ అది చేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎనీ షేక్స్ లాగా ఇట్లా. నెక్స్ట్ అయితే కనుక నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశానండి రీసెంట్గా. మీరు చూసారో లేదో నాకు తెలియదు, భలే వెరైటీగా ఉందన్నమాట తాళము. అసలు తాళం అయితే కనుక దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తే ఇది క్లోజ్ చేస్తే కొంచెం సేపు వెతకాలి మీరు, దీనికి తాళానికి హోల్ ఎక్కడుంది అనేసి. చాలా బాగుందండి ఇది కూడా ఒక ఐటమ్. ఇది మనకి బ్రాస్ ఐటమ్ అనమాట. ఇవైతే కనుక 2 ఇచ్చారు. సో ఒకవేళ అంటే లైక్ కొంచెం యూనిక్గా ఆలోచించి నేను నా ఇంటి కోసం అయితే తెప్పించాను. కొంచెం మంచి కాస్ట్లీ తాళాల కోసం చూస్తుంటే ఇవి బాగా ట్రెండ్ ఇప్పుడు. ప్యాక్ ఆఫ్ 2లో అయితే కనుక మనకి తాళాలు ఇలా వచ్చాయి. కొంచెం పాతకాలం వెరైటీలుగా అయితే కనుక ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఉంటుంది అనమాట లాక్. ఓకేనా. కొంచెం ఆయిల్ అది వేసుకుని మనం మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం ఇవి ఫ్రీగా ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకొక ఐటెం చూపిస్తాను. ఇదైతే కనుక మనకి బొద్దింకల జెల్ లాంటిది అనమాట. మనం ఎప్పుడైతే షెల్ఫ్స్ క్లీన్ చేసుకుంటామో అక్కడక్కడ స్మాల్ డ్రాప్స్ లాగా పెట్టామంటే కనుక చక్కగా బొద్దింకలను చచ్చిపోతాయి. దీని మీద ఆల్రెడీ మనం ఒక రివ్యూ ఇచ్చాము, సూపర్ డూపర్ హిట్ అయిందని చాలామంది కామెంట్స్ ఇచ్చారండి. ఇవైతే కనుక మనకి ప్యాక్ ఆఫ్ 2 లాగా వస్తాయి. ఇది కూడా ఎప్పుడు నా ఇంట్లో ఉండే ఐటమే. అక్కడక్కడ ఒక డ్రాప్ సరిపోద్దండి, ఏం ప్రాబ్లం ఉండదు. దీంతో బోల్డని రోజులు వస్తాయి. 110 రూపీస్లో ఉంది ప్యాక్ ఆఫ్ 2. ఇవి తీసుకుని ఆల్మోస్ట్ నేనైతే 1 ఇయర్ పైన అయిపోయింది. ఇప్పటివరకు నాకు ఇంకా ఇది ఫుల్ డబ్బా. అన్నీ చచ్చిపోతాయి, గ్యారంటీ నాది. మీరు చావపోతే నాకు కింద కామెంట్ చేయండి. ఛాలెంజింగ్ ఇది, ఒక్క మాటలో చెప్పేస్తున్నా. ఇంక అంతే, ఫినిష్. ఇక ఇక్కడితో అయితే కనుక అంత హైప్ ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటలో. అదొక యూజ్ఫుల్ ఐటమ్ అండి. అసలు మాట్లాడలేవు, దాని గురించి మాట్లాడుకోవడాలు లేవు, పక్కా వర్కౌట్ అవుతుంది మీకు అది. నెక్స్ట్ అయితే కనుక అండి కిచెన్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కువ వాటర్ కంటెంట్ తాగేటో పెద్దవాళ్ళకైనా కానీ పెట్టడానికి ఇది స్టీల్ అయితే కనుక మనకి జారు ఆల్రెడీ నేను వాడుతున్నాను. ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేయించాను, చూపిద్దామని మీకు. సో ఇదైతే ఆల్రెడీ లోపల వాటర్ కనపడుతుంది కదా, నా కిచెన్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్కువ అంటే ఎలా సాంబారు కానీ ఎసరు పోయడానికి కానీ కూరల్లోకి కానీ టక్మని నాకు వాటర్ కావాలంటే కనుక ఇదైతే కనుక నేను వాటర్ క్యాన్లోంచి ఫిల్ చేసి పెట్టుకుంటా కిచెన్లో. కిచెన్ గట్టు మీద ఉంటుంది అనమాట నాకు. ఇది కూడా ఒక హెల్ప్ఫుల్ ఐటమ్ అండి. వాడుతున్నదే ఆల్రెడీ ఉన్నట్టే నేను మీకు చూపించేశాను. అదొక హెల్ప్ఫుల్ ఐటమ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అందరికీ తెలుసు. ఈ స్టాండ్ అయితే కనుక మనకి ఇట్లా టిష్యూస్ రోలర్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే కనుక స్టాండ్ ఉంటుంది. కన్వెంట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు, అలా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ హెల్ప్ఫుల్ ఐటమ్. ఇవే యాక్చువల్గా ప్యాక్ ఆఫ్ 2 ప్యాక్ ఆఫ్ 1 ఇట్లా తీసుకుని మేము కిటీ పార్టీలో అయితే కనుక ఆ మంత్లో మేము పంచుకున్నాం. ఇవి అలా వచ్చాయి నాకు. ఇది వాళ్ళు కూడా మీషోలోంచి తెప్పించారు, అందుకే నేను కూడా అయితే కనుక షేర్ చేస్తున్నా. బికాజ్ నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు కాబట్టి ఉన్నట్టే చెప్పాను అనమాట. ఇది నాకు గిఫ్టింగ్ కింద వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఇదైతే కనుక కొబ్బరి కూర అండి. ఎక్కడైనా మనం కూర్చున్న దగ్గర ఏంటంటే దీన్ని కదల్చుకోకుండా అయితే కనుక మనం పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మీకు ఉంటుంది అనమాట గ్రిప్పింగ్ అనేది. సో మీరు ఏ పాయింట్లో పెట్టుకుంటారో దాన్ని ఇక్కడ మనం అయితే కనుక ఇలా లేపుతాము. లేపిన తర్వాత స్టాండ్ చేసి ఇలా వదిలేస్తాం. అప్పుడు ఇది కదలకుండా స్టిక్ అవుతుంది ఆ ప్లేస్కి. అప్పుడైతే కనుక మనం దీనికి ఇలాగ ఆల్రెడీ ఇచ్చారు చూడొచ్చు మీరు. ఇంకా మిగిలిన పార్ట్స్ కూడా ఉన్నాయండి. కొబ్బరి కూర ఐటమ్ అనమాట ఇది. సో ఇట్లా యాక్చువల్గా ఇప్పుడు గ్రైండర్స్కే వచ్చేస్తున్నాయి కదా అండి, గ్రైండర్కే ఇలాంటిది ఇస్తున్నారు. గ్రైండర్కి ఫిట్ చేసేసి స్విచ్ చేసేసి ఇక్కడ చిప్ప పెట్టామంటే కనుక గ్రైండరే మనకి చక్కగా తురుము పెడుతుంది. గ్రైండర్ ఫెసిలిటీ లేని వాళ్ళకి అయితే కనుక ఇదైతే కనుక ఒక యూజ్ఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చు. నేను దీని రివ్యూ తప్పకుండా చేస్తాను. ఇది కూడా ఇదైతే కనుక దీంట్లో పెట్టేసి మనం బిగించేసేయాలి. దెన్ మనం అయితే కనుక చక్కగా తురుముకోవచ్చు అనమాట. అప్పుడు మనకి తిరుగుతూ ఉంటుంది, కొబ్బరి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి చాలామంది దగ్గర ఉంటుంది. సో నేను డెఫినెట్గా నేను మీకు షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఇదొక ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఇదైతే కనుక నేను కారపొళ్ళు అలాంటివి అయితే కనుక పెడుతూ ఉంటాను. దీనిలో ఆల్రెడీ కారపొడి ఉందండి, సూపర్ టైట్ ఉంటుంది జారు. సో ఎలాగో తీసుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను. గిఫ్టింగ్ ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇది యాక్చువల్గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ కూడా చేసుకోవచ్చు, డ్రింక్ లాంటిది కూడా తాగొచ్చు. సో నేనైతే దీనికి ఇలా వాడుతున్నాను, కారపొడిలాగా. మంచి ఐటమ్ అండి. ఇంకా వంపితే ఒలుగుతుందేమో, కారపొడి చాలా ఉంది ఇంట్లో, కరివేపాకు కారం పొడి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఆయిల్లో ముంచి దేవడానికి రాని ఉంటాయి కదా అండి, మెయిన్గా అటుకులు లాంటివి ఉంటాయి కదా, అండ్ కార్న్ టైప్ ఆఫ్ వేపుతూ ఉన్నప్పుడు ఏంటంటే అవి తొందరగా రావు, మాడిపోతుంటాయి దేవడానికి. అలాంటప్పుడు ఇది అంటే లైక్ ఆయిల్లో దీన్ని పెట్టేయాలి. కొంచెం అటుకులు వేసేసామంటే కనుక ఇలా అన్నా కానీ అవి ఇలా ఉబ్బేసుకుని ఇందులో అలా స్టాండర్డ్గా అయితే కనుక ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఐటము. ఆయిల్ డిప్ చేసుకోకుండా ఉంటాయి, వేగంగానే తీసేసి చక్క అట్లా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక
హెల్ప్ఫుల్ ఐటమ్ అనమాట. ఇది ఇట్లా ఉంటుందండి. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. వెరీ యూస్ఫుల్ ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇవి ఇంకా 2 అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. 2 అయితే కనుక ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. కొత్తిమీర, ఇంకా నేను అల్లం కూడా పెడతాను యాక్చువల్గా. నేను కరివేపాకు, కొత్తిమీర, అల్లం లైక్ అట్లాంటివి లీఫీ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా ఇవి చాలా అయితే కనుక హెల్ప్ఫుల్గా ఉంటాయి. నేను పైన మళ్ళీ టిష్యూ కూడా పెడతాను అనమాట, టిష్యూ పేపర్ లాంటిది. ఎందుకంటే కొంచెం చెమ్మ లాంటిది స్లోలీ వచ్చినప్పుడు దీనికి వచ్చి వాటర్ లాంటివి ఉంటాయి. అదే మనం టిష్యూ పెట్టేసామంటే కనుక పైన ఎనీ ఐటమ్ లోపల పెట్టినప్పుడు ఈ వాటర్ అనేది టిష్యూ మీదనే ఉంటుంది తప్ప లోపల వాటికి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది కాబట్టి లాంగ్ రన్ ఉంటాయండి. ఇవి కూడా అంతే హెల్ప్ఫుల్ మనకి కిచెన్లో. ఇదొక ఐటమ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక ఇవి చూసే ఉంటారండి మీరు. ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. కుకింగ్ చేసే వాళ్ళందరూ కూడా వీటినే వాడుతున్నారు. మాడిపోకుండా తీయడానికి మెయిన్గా నాన్ స్టిక్ లాంటి వాటి అన్నిటికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో సిలికాన్ ఉంటాయండి ఇవైతే కనుక. సిలికాన్ గరిటలు అని చెప్పొచ్చు. ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను. దీని కలర్ షేడ్ కూడా మీరు చూడొచ్చు. సో ఈజీగా తిప్పుకోవడానికి వీటన్నిటికీ అయితే కనుక ఇవి 2 సాంబార్ లాంటి వాటికి ఇది, అండ్ ఫ్రైస్ కానీ కర్రీస్ లాంటి వాటికి అయితే కనుక ఇది. ప్యాక్ ఆఫ్ 2గా దొరుకుతున్నాయి, ప్యాక్ ఆఫ్ 1గా కూడా దొరుకుతున్నాయి. సో సిలికాన్లో అయితే కనుక గరిటెలు లాంటివి కావాలంటే కనుక ఇవి కూడా మనకి మీషోలో అవైలబుల్. లైక్ అట్లాంటి వాటికి, ఎందుకంటే నాన్ స్టిక్ ఉన్నవి పాడైపోతాయి కదా గరిటెలు లాంటివి పెట్టాలంటే. ఈ వుడెన్తో నాకు భయం, అవి ఏ ఫంగస్లు వస్తాయో తెలీదు. మనం ఆ వుడెన్ ఉన్న దాంట్లోనే ఇంకేదైనా కడిగి దాన్ని ఎత్తిన ఇట్లాంటి ఒక 2 ఐటెంలు వేసామంటే కనుక ఆ వాటర్కి అవి ఫంగస్ లాంటివి స్టార్ట్ అవుతాయండి. ఇట్లాంటి వాటితో ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు. సేఫ్ సైడ్ ఉంటాయి, కొంచెం అయితే కనుక మనకి ప్రొటెక్ట్ చేస్తాయండి ఆ ఫంగస్ లైక్ అట్లాంటి వాటి నుంచి. అందుకోసం అవి. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా ఒక మంచి ఐటమ్ అండి. సో మీరు ఏదైనా పుల్కాలు లాంటివి టర్న్ చేసుకోవాలనుకున్న, చిలకడ దుంపలు లాంటివి టర్న్ చేయాలన్నా పెంక మీద పెట్టి వేపుతాం కదా, సో పైన అలా కాల్చాలనుకున్నప్పుడు అవి కాలుతాయి అనుకున్నప్పుడు కూడా టర్న్ చేసుకునే ఐటమ్ అనమాట. ఇదొక ఐటమ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, కత్తిపీట. ఒకవేళ మీరు కత్తిపేటతో కోసే అలవాటు ఉందనుకుంటే కనుక చక్కగా కత్తిపేటతో అయితే కనుక తరిగేసేసుకోవచ్చు. లేదు వుడెన్ ఏదైనా కింద స్టాండ్ లాంటివి చేయించుకున్నామంటే కనుక ఎవరైనా చేస్తుంటారు కదండి బయట మామూలుగా. సో కార్పెంటింగ్ పని చేసే వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళు ఒక 2 మేకులు కొట్టిచ్చేస్తారు మనకి. అలా పీటకు కూడా దీన్ని అయితే కనుక పెట్టుకోవచ్చు. సో నాకు కత్తిపీట మీద తరగడం వస్తుంది. సో అందుకోసం నేనైతే కనుక తీసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా పెద్ద ఎక్కువసేపు మనం నిలబడి తరగలేం కదా అండి, క్వాంటిటీని తరగాలనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్. కూర్చుని తరుకోవచ్చు ఎన్నున్నా కానీ. అలాంటి దానికోసం అయితే కనుక తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఒక మంచి ఐటమ్ అండి. చాలా షార్ప్ ఉంది చూడండి. అసలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఉంటే మాత్రం పైన పెట్టేసేయండి కంప్లీట్గా, అందకుండా వాళ్ళకి కనపడకుండా ఉంటే ఇంకా బెటర్ ఇలాంటివి. ఇదొక ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక అండి లైటర్, గ్యాస్ లైటర్ అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. అండ్ క్యాండిల్స్ లాంటివి వెలిగించాలన్నా కిచెన్లో, పూజ గదిలో, దివాళీకి అన్నిటికీ కూడా అయితే కనుక పిల్లలకైనా కానీ ఈజీగా వెలిగించుకోగలరు. అగ్గిపుల్లలు లాంటివంటే పిల్లలకి ఇవ్వాలంటే చాలా భయం, వాళ్ళకి వస్తుంది రాదు, కాల్చుకుంటారు. కాబట్టి ఇవి చాలా ఈజీగా అయితే కనుక మనం ఎవరైనా కానీ వెలిగించుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ అండి. బట్ ఇక్కడ గ్యాస్ లాంటి లిక్విడ్ అయిపోతే మనకి అయిపోతుంది కాబట్టి సో దాన్ని కొంచెం జాగ్రత్తగానే వాడతాను నేను. మెయిన్ అవసరం ఉన్న వాటికి వాడతాను. మెయిన్ దివాళీకి ఎక్కువ వాడతాను, బయట ఆరిపోతూ ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇప్పుడు నేను కొన్ని అట్ల కర్రలు చూపెడతాను. ఇది మన 49వ ఐటమ్. మీరు లెక్క పెట్టుకోండి కావాలంటే. ఇది మన 50వ ఐటమ్. సక్సెస్ఫుల్గా 50 ఐటమ్స్ అయితే పూరించాను. ఇప్పుడు అంతా కూడా ఐరన్ అని చెప్తున్నారు కదా అండి. ఇవి మా ఇంట్లో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మల వాళ్ళ ఇంట్లో ఉండేయండి. తర్వాత ఇవి తుప్పు వచ్చేస్తున్నాయనే కదా అందరూ స్టీల్కి కన్వర్ట్ అయిపోయారు. ఇవి ఇలా ప్యాక్ ఆఫ్ కోంబో, 3 కలిపి కోంబో, ప్యాక్ ఆఫ్ 2 కలిపి కోంబో. ఒకవేళ మీరు ఐరన్ మేము మెయింటైన్ చేయగలము అని అనుకుంటే కనుక మీరు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అంతా కూడా తినాలని కూడా చెప్తున్నారు కదా. సో మీరు అలా ఒకవేళ ఇదేమో అట్లకర్ర, దోశలకి వాటికి టర్న్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ పాతకాలం అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం కదా అండి. సో ఇదైతే కనుక ఒక టైప్ ఆఫ్ అట్లకర్ర. ఈ 2 కలిపి ఒక కోంబో. సో తీసి పెట్టుకుంటే పెద్ద రేట్ కూడా ఏం లేవండి, 200-300 లైక్ ఈ రేంజ్లోనే ఉన్నాయి. సో ఇదైతే కనుక స్టీల్ది అనమాట. ఈ 3 కలిపేసి మనకి ఒకలాగా వస్తున్నాయి. ఒకవేళ వద్దు మనం మెయింటైన్ చేయలేము అని అనుకుంటే కనుక సైజ్ వైజ్గా మనకి ఈ 3 కలిపి అయితే కనుక వచ్చాయండి. సో మీ చాయిస్తోని మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. ఇవి మీకు డిష్ వాషర్ సేఫ్ కూడా, ప్రాబ్లం లేదు. ఇంక ఇవైతే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. కానీ ఇది తింటే మంచిది అంటున్నారు కాబట్టి చాయిస్. మెయింటైన్ చేసుకోలేని వాళ్ళకైతే కనుక ఇవి చాయిస్. టోటల్గా అయితే కనుక ఈ 2 రకాలు ఐరన్ అండ్ స్టీల్లో కూడా నేను అట్ల కర్రలు అయితే కనుక తెప్పించాను. సో ఇవైతే కనుక టోటల్గా నేను చూపించినటువంటి 50 డిఫరెంట్ వెరైటీ కిచెన్ రిలేటెడ్ అనమాట. మీషో నుంచి నేను పర్చేస్ చేసినవి, వాడుతున్నవి, ఇప్పుడు అయితే కనుక వాడుకోవడానికి తెప్పించుకున్నవి. నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి.
ఓకేనా? ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ మీ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చేస్తాను. మళ్ళీ కలుద్దాం. మరో హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.